మీ అందరూ ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన యాదగిరి అందరికీ ఒకసారి కార్పొరేట్ మహేంద్ర గారు ఎంతో సపోర్ట్ ఈ రోజు మమ్మల్ని రమ్మని చెప్పాడు. నేను మీ అందరికీ నాకు మార్గదర్శి అతను ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే మన సినిమాని మన లోకల్ చూస్తుంది, మన సినిమాని కాపాడుకోవాలి, మన ఇష్టం తెలుసుకోవాలి. మీకు ఎంతో మంది కష్టపడి 2 years కష్టపడి ప్రాజెక్ట్ ఇది. అంటే ఇది రచనకాల చిన్న సినిమా, ప్రాణ సినిమా కాదు, ఫ్యామిలీ సినిమా, నేషనల్ సబ్జెక్ట్. ఈ రోజు ఈ 2 weeks తెలుగులో మన ఇంట్లో వచ్చి మైలేజ్ మీకే తెలుసుకోవడం వేకెన్సీ ఒక్కసారి మన డాక్టర్ మాట్లాడితే ఫస్ట్ ముందుగా రజాకాల మనందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ముఖ్యంగా మన సుందరయ్య గారికి డైరెక్టర్ గారు, ఆ తర్వాత ఇంకా మన చాలా హైదరాబాద్ చరిత్ర ఫోటో వాళ్ళు వస్తారు, ఇటే వస్తారు, ఇటే వస్తారు. జరిగింది. దానిలో 100% సక్సెస్. I congratulate each and everyone in the ముఖ్యంగా మన రశ్మి గారు, మరి పేరు రశ్మి గారు, డైరెక్టర్ సత్యనారాయణ గారికి మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఎక్సలెంట్ గా తీశారు. సూపర్ మూవీ, ఎక్సలెంట్ మూవీ. మనందరం సినిమాలు ఆరాధించుకుంటే ఇంకా ఎంతో మంది కళాకారులు బయటకు వస్తున్నారు. కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే ఇటువంటి సినిమాలు ఆరాధించాలి. రజాకార్ సైలెంట్ జీవో దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా అప్పటి హైదరాబాద్ భారతీయ ఏ విధంగా ఇబ్బంది పడడం అనేది తెలుసుకోవాలి. రేపు హిందీలో కావచ్చు, కన్నడలో కావచ్చు, మరాఠీలో కావచ్చు ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుంది. నాకు గట్టి నమ్మకం ఉన్నది. ప్రత్యేక ధన్యవాదాలు టీం అందరికీ చెప్తాను. ఇవాళ మా ముసాపేట నుంచి మా ప్రేక్షకులందరినీ కూడా నేను ఒకసారి చూసి వచ్చినందుకు స్పెషల్ థాంక్స్ టు రజాకార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సినిమా కూడా
నెక్స్ట్ మన మీ అందరి హీరో విలన్ కాసిం రజ్వీ. తెలుగులో మాట్లాడాలా హిందీలోనా? 2 languages. ఓకే, हिंदी और तेलुगु दोनों तेलुगु हिंदी. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీకు సినిమా ఎలా అనిపించింది? నా యాక్టింగ్ బాగుందా? మీకు కాసిం రిజ్వీ భయం అయ్యిందా? బయట దోసుకుంటే నన్ను కొట్టుడు కదా. బయట అలాంటి రోల్ ఉంటే కొడతాం. మీకు నచ్చితే అందరికి చూడమని చెప్పండి. చెప్తాం. Promise? Promise? నేను తెలుగు సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో పనికొస్తానా? 100%. థ్యాంక్ యూ. నేను తెలుగు ప్రజల తెలుగు సినిమా అన్న నాకెంతో ఇష్టం. మీ అభిమానం ప్రేమ ఏళ్ళపడు ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే భయ్యా, ఎలా అనిపించింది సినిమా? థ్యాంక్ యూ. ఇంత ప్రేమతో ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా శిరస్సు నమస్కరిస్తున్నాను. ఇలాగే మీరు చూడడం వల్ల కూడా మీరు చెప్తారని ఆదరించమని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఏం చూస్తారు? గుర్తున్నా నేను మరి రజాకర్లో కూడా చేసిన బలగం లాగానే దీన్ని అంతకన్నా పెద్ద హిట్ చేయాలి మీరంతా. నచ్చిందా బాగా? మీ ఇంట్లోకి వెళ్ళి నేస్తాను అవరా? సినిమా చూడండి, పెద్ద పెద్ద హిట్ చేయండి. చాలా గొప్ప సినిమా మీ ముందుకు వచ్చింది మీ దగ్గరికి. ఎంతో చదువుకున్నా కూడా దొరకని సబ్జెక్ట్ ఇది. ఒకేసారి మొత్తం తెలుసుకోవచ్చు, మీరు ప్రపంచాన్ని అంతా తెలుసుకోవచ్చు. అంత అదృష్టం కల్పించారు మనకు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. సో మీరు అందరూ చూసి ఎడ్యుకేట్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. ఓకేనా? హలో, నా పేరు బలగం సంజయ్. బలగం మూవీలో చూసారు కదా, ఇది మామూలు ఏరియా కాదు, మూసాపేట పెద్ద చరిత్ర ఉంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సినిమా ఎలా ఉంది? బాగుంటే థియేటర్ ఫీల్ అవ్వాలి, ఎందుకు ఫీల్ అవ్వలేదు? రైట్, సినిమా నచ్చింది కాబట్టి అందరినీ తీసుకొని రావాలి. ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ కూడా వేరే లెవెల్లో ఉంటది. ప్రతి సీన్ మీకు అందరికి నచ్చింది కదా. నెక్స్ట్ మన బాధ్యత థియేటర్ ఫుల్ అవ్వాలి. మీరు వెళ్ళి 10 మందికి చెప్పాలి సినిమా బాగుంది, వెళ్ళి చూద్దామని. అరే దోస్తులు 10 మంది ఉంటారు కదా, తీసుకురా. నేను కూడా మూసాపేట ఓటర్ని, మరి పవన్ నగర్ కాలనీ. అవునా? పవన్ నగర్ కాలనీలో మా ఇల్లు సాయి ఓకే.
నా పేరు సత్యనారాయణ, ఈ సినిమా డైరెక్టర్. చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా అక్కడ కూర్చొని ఇక్కడ సినిమా చూసుకుంటూ పెరిగాను. ఇదే థియేటర్ లో మళ్ళీ డైరెక్టర్ మీ అందరితో కలుసుకున్నాను. చాలా ఆశగా ఉంది నాకు. అయితే రజాకార్ సినిమాని మీరందరూ మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కి, మీ ఆఫీస్ ఎంప్లాయీస్ కి, మీ అమ్మాయిలకి, మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ చూపించాలి. ఎందుకంటే ఇది మన చరిత్ర, మన హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన చరిత్ర. హైదరాబాద్ సంస్థానంలో ఈ మూసాపేట్, ఆ అమీర్పేట్, ఆ పంజగుట్ట, ఆ బేగంపేట ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలప్పుడు ఈ గ్రామాల్లో ఎక్కువగా రజకులు, యాదవులు ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి హైదరాబాద్ పాల్గొట్టి బతికేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామాల మీద ఈ మూసాపేట కానీ, కుకట్పల్లి కానీ, అమీర్పేట కానీ, పంజగుట్ట కానీ, బేగంపేట గ్రామాల మీద రజాకారులు ఎగమడి ఎంతో మంది మహిళల్ని అరాచకంగా చేసిన సంఘటనలు మన దగ్గర. ఈ మూసాపేట గడ్డ మీద కూడా అక్కడ వచ్చే టెంపుల్ ఉంటుంది. పాపనాశేశ్వరి ఆ చెరువు దగ్గర ఉంటుంది. ఆ చెరువు, ఆ టెంపుల్ ని కూడా రజాకారులు ఆ రోజుల్లో కూలగొడితే మళ్ళీ ఈ మధ్యలోనే ఒక 10 years బ్యాక్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే అవ్వడాలు. అలాంటి అరాచకాలు ఈ ప్రాంతంలో చాలా జరిగాయి. ఆ అరాచకాలకు ఆపోజిట్ గా పోరాటం కూడా మన మూసాపేట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది. కాబట్టి ఎక్కడైతే పోరాటం జరిగిందో అక్కడే ఆ పోరాట యోధుల్ని గుర్తు చేసుకుంటూ ఆ సినిమాని ఆ ఏరియాలోనే ఇదే చిత్ర థియేటర్ లో మనందరం చూస్తూ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. ఆ పోరాటం మీరు చివరికి పాట వస్తుంది. ఆ పోరాట యోధుల్ని గుర్తు చేసుకుంటూ మనందరం నివాళులు అర్పిస్తూ చుట్టూ ఉన్న అందరూ రేపటి థియేటర్ నిండిపోవాలి. ఇదే థియేటర్ కి 100% కి మళ్ళీ రావాలి. ఆ పరిస్థితి మీరే తీసుకురావాలి. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర. ఇది ఏ మతానికి సంబంధం లేదు, ఏ మతం మీద దురుద్దేశంతో చేసింది కాదు. ఈ ప్రాంతం మీద జరిగిన అరాచకం, ఈ ప్రాంతంలో జరిగిన పోరాటం, ఈ ప్రాంతానికి స్వతంత్రం రావడం కోసం ఇక్కడి పోరాట యోధుల కృషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నం కలిపి ఆగస్టు 15 కాదు, సెప్టెంబర్ 17 మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. సెప్టెంబర్ 17 రోజే ఇక్కడ నుంచి మనం నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయాలని చెప్పడం కోసమే ఈ సినిమా తీసాం. కాబట్టి యువత అంతా, మేధావులంతా ఈ సినిమాని, ప్రేక్షకులంతా ఈ సినిమాని భుజాల మీద వేసుకొని ఇంకా హిట్ చేసి ఇక్కడ నుంచి సెప్టెంబర్ 17 మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అది ఈ విషయాన్ని జనాలకు తెలియజేయాలి. థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ చెప్పాలా మీరు? డైలాగ్ చెప్పాలా మేడం? డైలాగ్ చెప్పాలా? లంచ్ అంటారా? లంచోడు కాదా? డైలాగ్ చెప్పాలా? లంచ కొడుక అంటే ఒక్క వ్యవసాయ కూలీ మహిళకి ఒక దొర మీద, ఒక భూస్వామి మీద ఎంత కోపం వస్తే, ఎంత ఆవేశం వస్తే, ఎంత ప్రాణానికి తెగిస్తే ఆ మాటతో ఎదురు తిరిగేది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంద్రజ గారు చాలా సాఫ్ట్, ఆవిడ ఒరేళ్ళు అలాంటిది ఆవిడలో చాకలేంగమ్మ గారి ఆత్మ ప్రవేశించి ఆవిడతో ఆ డైలాగ్ చెప్పించింది. అందుకే అంత గొప్ప డైలాగ్ రిపీట్ చేస్తున్నారు. అలాంటి ఈ తరం చాకలేంగమ్మతో మనం మాట్లాడుతున్నాం. మేడం డైలాగ్ చెప్పాలి మేడం. ఇక్కడ మూసాపేట్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. అందరూ చెప్పిన మాటలే నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. మనమందరం ఎవ్రీడే లైఫ్ లో చెప్పుకునే మాటలే, ఏంటంటే కంటెంట్ ఉన్న మూవీస్ రావట్లేదు, సినిమాలు తీస్తున్నారు కానీ పిల్లల పాపలతో వెళ్ళి చూడలేకపోతున్నాము, చాలా వైలర్ గా ఉంది, అసభ్యమైన డైలాగ్స్ ఉన్నాయి, అసభ్యమైన సీన్స్ ఉన్నాయి.
ఇవన్నీ మన డైలీ లైఫ్ లో చెప్పుకునే మాటలే. అసలు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే బుద్ధి రావట్లేదు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కానీ కంటెంట్ ఉన్న మూవీ తీసినప్పుడు, ఒక ముందు వచ్చి తన సొమ్ము పెట్టి ఒక ప్రొడ్యూసర్ తీసినప్పుడు, తన 10 ఏళ్ల జీవితాన్ని దారిపోసి దీని మీద రీసెర్చ్ చేసి ప్రతి క్యారెక్టర్ ని ఎలా ఉండాలి, ఎలా చూపించాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు రసి అనగానే రాజార్జున్ గారు గుర్తొస్తారు, ఐలమ్మ అనగానే నా ఫేస్ గుర్తొస్తుంది. ఇలా ప్రతి క్యారెక్టర్ ని కూడా ఎంతో చక్కగా దిద్దుకుని ఒక మూవీ తీసుకొస్తే వాటిని మనం వెల్కమ్ చేయకపోయినా పర్వాలేదు, వాటిని మనం ఆరాధించకపోయినా పర్వాలేదు. అడ్డంకులు ఎన్ని అడ్డంకులు అంటే అండి చెప్పలేము. కొన్ని మనం మాట్లాడుకోగలము ఇక్కడ పబ్లిక్ ఫోరం లో. చాలా అడ్డంకులు, చాలా రకాలుగా క్రిటికల్ కాల్స్, మెసేజెస్, అండ్ ఈ పార్టీకి చెందింది, ఈ మతానికి చెందింది, అండ్ ఈ మతం వాళ్ళు చూడడానికి వీల్లేము, ఇలాంటి చాలా అపోహాలు అని చాలా వరకు స్ప్రెడ్ అయ్యాయండి రూమర్స్. అంటే ఈ రూమర్స్ వల్ల మనకు జరిగిన నష్టం ఏంటంటే ఎంతవరకు మరుగు చరిత్రగా ఉండేది కదా, దాన్ని తెర మీద తీసుకొచ్చినా కూడా మాకు తెలుసు దీన్ని ఎలా కప్పిపుచ్చాలో అన్నది వాళ్ళు గెలుస్తున్నారు. అంటే ఎవరైతే ఇది అనుకుంటున్నారో దీన్ని కప్పిపుచ్చాలి, దీన్ని బయటికి కనపడకుండా చేయాలి, ఈ చరిత్ర ఎవరికి వెళ్ళి చేరకూడదని అనుకుంటున్నారో వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళని గెలవనివ్వకుండా చేసే బాధ్యత